ఈ మధ్య యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుమారి ఆంటీ, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే కుమారి ఆంటీ, ట్విట్టర్ ఓపెన్ చేస్తే కుమారి ఆంటీ, కుమారి ఆంటీ, కుమారి ఆంటీ. కుమారి ఆంటీ షాప్ ఇదైంది, కుమారి ఆంటీ ఈ షాప్ మూసేశారు, కుమారి ఆంటీ షాప్ రేవంత్ రెడ్డి ఓపెన్ చేయించారు, కుమారి ఆంటీ ఇది, కుమారి ఆంటీ అది. మరి ఇంకో ముసలోడు, ఆ కుమారి ఆంటీ షాప్ ముందట ఉండే ముసలోడు కూడా ఇదే, ఎక్కడ చూడు ఇదే నడుస్తుంది. ఏంటో అర్థమవుతలేదు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రోస్టింగ్ రాక్షసి. సో ఇవాళ మనం కుమారి ఆంటీ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి, మీరు ఒక మనిషిని నాశనం చేయాలంటే శత్రువులే అవసరం లేదు, ఇట్లా గొర్రెలు అభిమానులు కూడా ఉంటే చాలు. మన ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఉంటే సరిపోతుంది అని మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. ఏంది అసలు అక్కడ ఏం జరిగింది? ఆ వీడియో వైరల్ చేయడానికి అంత పెద్దగా ఏముంది అక్కడ? సరే, కుమారి అంటే ఏమన్నా 10 రూపాయలకు చికెన్ ఇస్తుందా, లేకపోతే చికెన్ తోటి చేపల కర్రీ చేస్తుందా, చేపలతోటి చికెన్ కర్రీ చేస్తుందా? ఏం చేస్తలేదు కదా. సేమ్ అక్కడ జరిగే విచిత్రం ఏం లేదు. ఎందుకని అంత వైరల్ అయిపోయి చేస్తుంది అని చెప్తే దాన్ని వైరల్ చేసేసి పొయ్యి, లేకపోతే చేపల స్వీటు, చికెన్ కేకు ఇట్లాంటివి ఏమైనా స్పెషల్గా పెడితే అప్పుడు అవునా విచిత్రంగా చికెన్ కేక్ ఏంట్రా, చేపల స్వీట్ ఏంట్రా అని పోయి తిన్నా, ఎగబడిపోయి తిన్నా ఒక అర్థం ఉంటుంది. ఆమె పెట్టింది నార్మల్ ఫుడ్డే, 140 రూపాయల ప్లేటు పర్ ప్లేటు అది చేస్తుంది. దానికి కుమారి ఆంటీ ఫేమస్ అయింది కాబట్టి ఎక్కడున్నా సరే బెంగళూరు నుండి వెళ్ళి తినాలి, లేకపోతే ఇంకో హైదరాబాద్ ఆ మూలకున్న వాళ్ళు వెళ్ళి తినాలి, ఈ మూలకి వెళ్ళి తినాలి. ఏముంది అంతా? తింటే తిన్నారు, సరే ఆమెకు మంచి బిజినెస్ అయింది. కానీ అంత ట్రాఫిక్ జాములో అంత ఎగబడి అంతసేపు ఆగి కొట్లాడి మరి దూరి మరి ఆ కుమారి ఆంటీ ప్లేట్ దొరికితే ఏదో అదృష్టం అన్నట్టు చెప్తున్నారు. మగవాళ్ళే కాదు, లేడీస్ కూడా అందులో. మళ్ళీ దీంట్లో మా అబ్బాయిలకి పని పాటలేని వాళ్ళు ఇంట్లో కూర్చుండి ఇదే స్క్రోల్ చేసేవాళ్ళు పోయి చూస్తున్నారు, తింటున్నారంటే ఏదో అనుకోవచ్చు. కానీ లేడీస్ కూడా వెళ్ళి తినడం ఏంటో నాకు అర్థమవుతలేదు. ఎంతమంది అసలు అవసరమా? ఇంక ఇప్పుడు అదంతా అయిపోయింది కాదు, ఇంకా ఆ పని అంతా అయిపోయింది. ఇవన్నీ పాపం ఆ పక్క షాప్ వాళ్ళని కుమారి ఆంటీ గురించి మీకే ఆ థంబ్నెయిల్స్ చూడండి, కుమారి ఆంటీ వల్ల మేము నాశనం అయిపోయామని ఒకరు. కుమారి ఆంటీ ఇది ఏంది అసలు? ఒకరిని ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ పిచ్చితోటే అప్పుడు ఆ కుర్చీ తాతని బయటికి తీసుకొచ్చి ఆ భూత పదాన్ని ఫేమస్ చేశారు. ఏమన్నా ఉందా? ఇప్పుడు దాన్ని పోయి మహేష్ బాబు వాడుకునేంత ఫేమస్ అయింది. మళ్ళీ ఆ ముసలోని పోయి కొట్టిండు కూడా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పోయి కొట్టిండంట. అసలు ఏమన్నా ఒక్కరికన్నా అంటే ప్రపంచంలో ఎవరికైనా పనికొచ్చే పనులు ఇవన్నీ ఎవ్వరని చెప్పండి. ప్రపంచం ఎవరికైనా పనికొస్తాయా ఈ పనులు? ఎవ్వరికి పనికి రావు. కానీ మీరు మాత్రం చేస్తూ ఉంటారు. ఇట్లనే ఇవే చేయండి, పనికి రాని అన్నింటినీ ఫేమస్ చేసుకుంటా కూర్చోండి, వైరల్ చేసుకుంటా కూర్చోండి. ఇది సరిపోదు అన్నట్టు ఈ మధ్య కుమారి ఆంటీ ముందర షాప్ ముందర కూర్చుండి ఒక ముసలోడు, ఆ ముసలోడిని కూడా ఫేమస్ చేస్తున్నారు. ఇంకేంటో మనకు అర్థమవుతలేదు. పోయి వాడికి కూడా వీడియోలు పెట్టి ఆ కుమారి ఆంటీ ఇప్పుడు ఆడు చెప్తాడు, ఇంకా వాడు కూడా చెప్తున్నాడు, అంబులెన్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయి అంబులెన్స్ లో నా కొడుకు చచ్చిపోయింది అని ఒక థంబ్నెయిల్. కుమారి ఆంటీ నీ వల్ల నా కొడుకు చచ్చిపోయిందని. ఏంది? మళ్ళీ అక్కడికి పోయి చూస్తే అందులో ఏముండదు, ఆ వీడియోలో ఏముండదు. అయ్యో పాపం చచ్చిపోయిందా, ఏం జరిగిందని చూస్తే ఆడేముండదు, అది జరిగింది ఏముండదు. చచ్చిపోతే ఎట్లా అని వాడు చెప్తాడు. వీళ్ళు పిచ్చోళ్ళు రాస్తారు, దానికి ఆ థంబ్నెయిల్ పెడతారు, దానికి ఒక వీడియో, మళ్ళీ దానికి 10 నిమిషాలు టైం వేస్ట్. ఇప్పుడు నేను కూడా వేస్ట్ చేస్తున్నా అనుకోండి, చూస్తారు కదా ఎట్లా. కుమారి ఆంటీ అంటే చూడాలి కాబట్టి చూస్తారు. ఏముంది కొత్తగా? కుమారి ఆంటీ ఈ మధ్య చేపలతో స్వీట్ చేస్తుంది, కుమారి ఆంటీ ఈ మధ్య చికెన్తో కేక్ చేస్తుంది. పోయి ట్రై చేసి చూసిరండి. ఇది కొత్త న్యూస్. నాకు కుమారి ఆంటీ పైన ఏ ప్రాబ్లం లేదు, ఆమె కూడా చెప్తుంది అదే విషయం. నాకు ఈ మనుషుల మీదే ప్రాబ్లం. మనుషులు అంటే ఇప్పుడు జరిగి సొసైటీ మ్యాన్ వర్షిప్, కుమారి ఆంటీ ట్రోల్ అయింది, కుమారి ఆంటీ ఫేమస్ అయింది కాబట్టి ఆమె చేతితోటి కొంచెం అన్నం తినొస్తే ఏమైనా పుణ్యం వస్తుందా, లేకపోతే ఇంకేమన్నా వస్తుందా, బలం వస్తుంది ఎక్కువ, ఏమో నాకు అర్థం కాలేదని పోయి తింటున్నారు. అదేందో అన్నట్టు నాకు అసలు. మళ్ళీ ఆ మీడియా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు, మా పని ఇదంటే. ఏం పని? ఆ కుమారి ఆంటీ తనే సొంతంగా చెప్పింది, మీకు అంతుంటే వెళ్ళి వాళ్ళని రైతుల్ని ఫేమస్ చేయండి, రైతులు కష్టాలు చూపెట్టండి. పోయి చూపెట్టచ్చు కదా రైతు ఎంత కష్టపడుతుండు, ఏం చేస్తుండని. వీళ్ళకు అంత కంటెంట్ కుమారి ఆంటీ విషయమే కాదు, ట్రోల్ చేసేటోళ్ళు కానీ ఫేమస్ చేసేటోళ్ళు కానీ ఒక రైతుని రోజంతా కూర్చుండి ఆయన ఎంత కష్టపడతానని ఒక వీడియో తీసి పెట్టండి.
మీకు పనే అది కాబట్టి ఆ పనినే చేయండి. ఒక రైతు కష్టం అర్థమవుతుంది ఒక మనిషికి. అవి కావు, అవి చేత కావు, అవి ఒకవేళ వాళ్ళు చేసినా కూడా మనం చూడం కదా. సో మీడియా వాళ్ళు మా పనే ఇది, కుమారి అంటే అడిగింది నా తప్పే ఉందే, నన్ను ఎందుకు ఇట్లా ఫేమస్ చేసింది అన్నది, మా పని ఇదమ్మా అని చెప్తున్నారు. ఏం పని, ఏది రోడ్ల పైన ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతుంది అని చెప్పడమా మీడియా పని? ఇదేనా మీడియా? ఏ ఫుడ్ దొరుకుతుంది, కుమారి అంటే షాప్ ఎక్కడ ఉంది, కుమారి అంటే ఎంత సంపాదించుతుంది, కుమారి అంటే ఏం చేస్తుంది, ఇవి తెలుసుకొని ఏం చేసేది ఉంది? ప్రజలు ఏం చేసుకుంటారు, ఏం నేర్చుకుంటారు, దీంట్లోకి వెళ్ళి ఏమొస్తుంది? అదేం రాదు కదా. ఈ 2 days బ్యాక్ ఒక కేసు జరిగింది. ఇప్పుడు భువనగిరి ఎస్సీ హాస్టల్లో 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. తర్వాత దాన్ని పోస్ట్ మార్టం చేసినాక అది సూసైడ్ కాదు, హత్య, వాళ్ళ ఒంటిపైన గాయాలు ఉన్నాయి, కొరికిన గాయాలు ఉన్నాయి. ఇవన్నీ ఇది ఎంతమందికి ఈ న్యూస్ తెలుసు? 2 అమ్మాయిలు 10th క్లాస్ అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోయినరా, లేకపోతే ఏం జరిపోయింది? దీని గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు? కుర్చీ తాత మడతబెట్టి సాంగ్ కుర్చీ తాత సినిమాలోకి వెళ్ళి అంత ఫేమస్ చేసినది ఈ జనాలు, ఈ సోకాల్ జనాలు, అక్కడికి వెళ్ళి అంతమంది ట్రాఫిక్ జామ్ చేసిన జనాలు. మరి ఈ సూసైడ్ కేసు గురించి ఎంత బాధ్యతగా ఉన్నారు? ఈ మీడియా ఎంత బాధ్యతగా ఉన్నది? ఎంతవరకు ఇప్పుడు ఈ విషయం, ఈ సూసైడ్ కేసా లేకపోతే ఇది హత్యనా, ఈ విషయం ఇది ఎన్ని రోజులు నడుస్తుంది? ఒకవేళ మీడియాలో ఎన్ని రోజులు నడుస్తుంది? ఇంకో 4 రోజులు, ఇంకో 5 రోజుల తర్వాత సైలెంట్. మళ్ళీ ఇంకో కొత్త కేసు, లేకపోతే ఇంకో తాత, ఇంకో ముత్తాత వాడు వస్తాడు, వాడు మాట్లాడి. ఇవి మాత్రం ఈ ఫన్ను, ఈ ట్రోలింగ్ ఇవే కావాలన్నా మీకు? ఇంకా సమాజంలో జరిగేటి వాళ్ళు కూడా ఎవరికొకరికి చెల్లెలు, అక్కలు, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఎందుకు? ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎప్పుడు చూడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ పిచ్చి ఎంటర్టైన్మెంట్ అంటే మరి పనికి వచ్చే ఎంటర్టైన్మెంట్ అంటే అది కూడా కాదు. చికెన్కి 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు ఎక్స్ట్రా అంటే ఎగిరిపో, అదేంటిది అని ట్రోల్ చేసి దాన్ని పిచ్చి చేసి దానికోసం పోడు, లేకపోతే కుర్చీ తాతను ఫేమస్ చేసిండు. ఇంకా మధ్యలో ఇంకా చాలా ఇట్లాంటి పిచ్చి ఎన్నో అయినాయి. నెక్స్ట్ ఈ మీడియా వాళ్ళు ఎంత బాధ్యతగా ఉంటారు, ఏం చేస్తారో చూద్దాం. మన వీడియోతో ఆయన మారుతారని అయితే నమ్మకం లేదు కానీ, సో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకెవరిని ఫేమస్ చేస్తారో చూద్దాం. అంతవరకు సెలవు.